అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లావణ్య పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజధాని తల్లిదండ్రులు. నా కొడుకు ఇల్లు పైన లావణ్య కన్నేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఇంటికి లావణ్యకు సంబంధమే లేదంటున్నారు. ఇంట్లోకి రానివ్వకుండా చిత్రహింసలు పెట్టిందని చెప్తున్నారు. వృద్ధులైనటువంటి తమని బూతులు తిట్టిందని, లావణ్య మాకు సంబంధమే లేదంటున్నారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు. తన తల్లి కూడా కొంత రాజ్యలక్ష్మి అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. బసవరాజు గారు మనకు ఆన్లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ బసవరాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. రైట్, నమస్కారం. నా పేరు మనోజ్ అండి. నమస్తే. నమస్తే. రైట్, ఇక్కడ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? నాకు పర్వాలేదు, నా మిస్సెస్ హెల్త్ బాగాలేదు సార్. ఓకే, అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాతే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? మీ ఆవిడకి ఎలా ఉంది? ఇప్పుడు పడుకున్నారు. ఓకే, నైట్ అంతా నిద్ర లేదు. ఓకే, అంటే ఇంకా ఇదే ఇష్యూ కొనసాగుతోంది? ఇంకా ఇదే ఇష్యూ కొనసాగుతుంది సార్. ఓకే సార్, ఫర్ ద ఫస్ట్ టైం మీరు అందుబాటులోకి వచ్చారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, డైరెక్ట్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బిఫోర్ దాట్ ఒకసారి ఆ రోజు ఏం జరిగింది చెప్తారా? ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అని మీరు రాజ్ తరుణ్ విల్లా దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో రాజ్ తరుణ్ విల్లా అనాలా, లావణ్య విల్లా అనాలా, మీరే క్లారిటీ ఇవ్వండి దాని గురించి కూడా. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఇది 1000% రాజ్ తరుణ్ విల్లా. ఓకే, రాజ్ తరుణ్ కష్టపడి 3-4 సినిమాలు చేసి ఆ సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు. ఇది 1000% రాజ్ తరుణ్ విల్లా సార్. కాకపోతే అంటే మా అబ్బాయి ఇంటికి వద్దామని చెప్పి మేము వచ్చాం. ఓకే, వచ్చేటప్పుడు ఇంట్లోకి వద్దామని అనుకుంటే ఆ రోజు ఇంట్లో మీ అబ్బాయి ఎక్కడ లేడే? లావణ్య ఉంది, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మరి? లావణ్య మా అబ్బాయి షూటింగ్ లో ఉన్నాడు సార్, బిజీగా ఉన్నాడు. ఓకే, షూటింగ్ లో ఆడాడులో ఉన్నాడు. వాడిని మామూలుగా మేము వచ్చాం అనమాట. అంటే మా ఇంటికి మాకేంటంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఇంట్లోంచి రాజధాని బయటకు వచ్చాక రాజధాని రెంటెడ్ హౌస్, మేము రెంటెడ్ హౌస్, ఈ ఎక్స్పెండిచర్ బర్డెన్, అతని తాలూకా సినిమాలు అవి కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే బెటర్. మనకి సొంత ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో మనం ఉందాం అనుకునే ఉద్దేశంతో మేము వచ్చాం. వచ్చి ఇంట్లో ఉందాం, చూద్దాం. తర్వాత ఇల్లు కూడా ఎలా ఉందో ఏంటో తెలియదు. రకరకాల మాటలు వింటున్నాం, రకరకాలుగా ఏవో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వింటున్నాం. రాజ్ తరుణ్ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయనంటే ఆ బ్యాడ్ నేమ్ రాజ్ తరుణ్ మీద ప్రెషర్స్ వస్తున్నాయి. మాకు తెలుసు ప్రెషర్స్ వస్తున్నాయి. ఇదంతా చూసి ఏంటంటే మన ఇంటికి మనం వెళ్దాం అని చెప్పి బయలుదేరి మేము వచ్చాం సార్. వచ్చినప్పుడు రాగానే లోపల కూర్చున్నాం సోఫాలో. కూర్చున్నప్పుడు మాకు ఆ టైంలో ఏంటంటే ఇదంతా చూడగానే అసలే టెన్షన్తో ఉన్నాం. ఇవన్నీ చూడగానే ఏంటి ఈ ఇల్లు, వాతావరణం, ఇవన్నీ మన ఇంట్లో మనం ఉండాల్సింది, మనకేంటి పరిస్థితి, మనకి ఈ పరిస్థితి రావడం ఏంటి, ఇలా రకరకాలుగా ఆలోచించేసి అసలే హెల్త్లు బాగాలేదేమో సోఫాలు అలా కుప్పకూలిపోయాం. ఫస్ట్ 5 minutes మాకు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అనుకోవట్లేదు కానీ ఆల్మోస్ట్ ఆ టైప్లో అయిపోయాం. తర్వాత మాకు ఎప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యామంటే లావణ్య వచ్చి ఈ సామాన్లు అన్ని కూడా బయటకు విసిరేసాం. మా ఇంట్లో మా సామాన్లు, సూట్ కేసు, ఇవన్నీ బ్యాగులు అవి బయటకు విసిరేసి మమ్మల్ని కూడా బయటకు వెళ్ళిపోయాం. అంటే ఫిజికల్ గా హ్యాండిల్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంత పరిస్థితి అయింది. అప్పుడు మేము బయటకు వచ్చాం. సామాన్లు అన్ని బయట ఉన్నాయి. ఆ సెక్యూరిటీ తోటేమో ఈ సామాన్ తీసుకెళ్లి కమ్యూనిటీ గేట్ అవతల ఇస్త్రీమని చెప్పింది. అంటే బసవరాజు గారు ఆ రోజు అక్కడికి వెళ్ళింది, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకున్నారు. ఓకే, మీరు మీ సతీమణి అంటే మీ ఇద్దరు మాత్రమే వెళ్ళారా? మీ కొడుకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇంకెవరితో వెళ్ళారా? చాలా మంది మీతో పాటు ఇక్కడ వచ్చినట్టు కనబడుతుంది. చాలా మంది అంటే మాకు హెల్ప్ చేయడానికి కేర్ టేకర్స్ అని తీసుకెళ్ళాం సార్. నాకు హెల్ప్ చేయాలి, నేను వెళ్ళాను. నా మిస్సెస్ హెల్త్ బాగాలేదు, కొంచెం హెల్ప్ తీసుకోవడానికి ఇంట్లో కూడా హెల్పర్స్ ఉంటారు, కేర్ టేకర్స్. అలాగే వాళ్ళని తీసుకొచ్చాను. మీతో పాటు ఆ రోజు అక్కడికి వచ్చింది ఎవరు? లేడీస్ అండి, కేర్ టేకర్స్. ఓకే, ఎవరు? వాళ్ళ పేర్లు చెప్తారా మీరు? పేర్లు కరెక్ట్ గా అంటే రెగ్యులర్ గా మీతో పాటు మీ కేర్ టేకర్ గా ఉన్న వాళ్ళే కానీ ఎవరు అన్నోటిస్డ్ పర్సన్స్ ఎవరైతే రాలేదు? మీ డైరెక్షన్ అయితే ఎవరు రాలేదు ఇంకా అక్కడికి?
అవును సార్, బయట వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే. వాళ్ళ అమ్మ అమ్మ అని పని చేయించుకోవడం తప్పితే పేర్లు అవి గట్టిగా నాకు గుర్తుండలేదు. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి అడిగారా? ఇప్పుడు నేను నా ఇంట్లో ఉంటాను, ఇక్కడ నుంచి మీరు ఎవరు అని క్వశ్చన్ చేశారా మీరు? అసలు ఏం లేదు, వెళ్ళగానే ఆ సోఫాలో కూర్చున్నాం. లోపల ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్ లో సోఫాలో కూర్చున్నాం. కూర్చొని చెప్పాను కదా, ఒక కొంతసేపు మాకు ఉద్వేగంలో ఫీల్ అయ్యి అసలు ఏంటి అన్నది ఒక మూడ్లోకి వెళ్ళిపోయాం. బ్లాంక్ మైండ్ అయిపోయింది. తర్వాత 5 minutes తర్వాత మాకు అలర్ట్ అయింది. ఎప్పుడంటే లావణ్య వచ్చి ఈ సామాన్లన్నీ బయట ఇసిరేస్తుంది. ఇంకా వెళ్ళగానే డోర్ నాక్ చేయడం లేదంటే బెల్ రింగ్ చేయడం చేసి ఉంటారు. ఎవరు మిమ్మల్ని లోపల అనుమతించింది? తీసుంది, తలుపు తీసుంది. ఓకే, తీసుంటే వెళ్ళి కూర్చున్నాం. ఓకే, మీరు వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో అంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదు మీరు వెళ్ళి కూర్చున్నది? లేదు సార్. ఓకే, తర్వాత లావణ్య వచ్చి డైరెక్ట్ గా సామాన్లు బయట పడేసింది అంటున్నారు అయితే మీరు? బయట పడేసింది. ఓకే, సో ఆ సమయంలో బయటపడేసిన తర్వాత చాలా మంది అక్కడ గుమికూడారు. ఆ సొసైటీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మీతో పాటు ఒక 10 మంది మహిళలు కూడా వచ్చారు, వారిపైన దాడి చేయబోయారని చెప్పి లావణ్య ఏకంగా ఆ వీడియోలో కూడా చెప్తోంది. మీరు అక్కడ లైవ్ నుంచి ఆర్టీ అందుబాటులో? లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్. ఓకే, అటువంటిది ఏమీ లేదు సార్. మాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవు, మాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు సార్. మేము వచ్చాం, మా బాధ కొద్దీ మేము వచ్చాం. బయటకి విసిరేస్తే ఇంకేం చేయాలి? నేను ఆ వీల్ చైర్ లో కూర్చున్నాను, నా మిస్సెస్ ఇక్కడ అక్కడ గట్ల మీద కూర్చుంది. చాలాసేపు అలాగే కూర్చున్నాం. తర్వాత ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కుర్చీ ఏదో తెచ్చి వేస్తే నా మిస్సెస్ ఆ కుర్చీలో కూర్చుంది. వాళ్ళే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మంచి నీళ్ళు లేదా ఏవో తీసుకు, కానీ ఏమాత్రం ఒక వాటర్ తాగుతారని కానీ ఏం లేదు. వాష్రూమ్ కూడా అలౌ చేయలేదు. వాష్రూమ్ కూడా బయటకి ఎక్కడిగా నేను వెళ్ళిపోయాను. నా మిసెస్ కి వాళ్ళు ఎవరు పక్క ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. అది చాలా రాత్రి వరకు అక్కడే కూర్చున్నాను. ఓకే, సో రాజ్ తరుణ్ ఎక్కడ కనపడడం లేదు? రాజ్ తరుణ్ ప్రజెంట్ ఎక్కడున్నారు? రాజ్ తరుణ్ గురించే అంత క్వశ్చన్ రైజ్ అవుతోంది ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఏకంగా పేరెంట్స్ ని బాధించి బయట కూర్చోబెట్టి దాదాపుగా మీ పైన దాడి చేయబోయిందని మీరు అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రుల పైన ఇంత స్థాయిలో ఒక వ్యక్తి దాడి చేసేంత వరకు వచ్చిందని అంటే రాజ్ తరుణ్ పట్టింపు లేదనా? రాజ్ తరుణ్ ఎందుకు రావడం లేదు? అతను షూటింగ్ లో ఉన్నాడు సార్. ఆ షెడ్యూల్స్ అవి ఉంటాయి, ఒకవేళ బ్రేక్ చేసుకుని వస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అతను బిజీలో హడావిడిలో అతను ఉన్నాడు. మేమేంటంటే అతన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన మాది. ఓకే, ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చినా మరింత హడావిడి రభస అన్ని అవుతాయి, ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఓకే, అతను వచ్చినా సరే కరెక్ట్ కాదు. సో చివరిగా రాజ్ తరుణ్ మీరు ఎప్పుడు కలిశారు? రాజ్ తరుణ్ తో మీరు ఎప్పుడు కలిశారు? రాజ్ తరుణ్ తో కలవడం అంటే రాజ్ తరుణ్ ఒక దగ్గర ఉంటున్నాడు, మేము ఒక దగ్గర ఉంటున్నాం. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. ఓకే, లాస్ట్ మీరు కలిసింది ఎప్పుడు? లాస్ట్ 3 weeks బ్యాక్ కలిసి ఉంటాం. 6 weeks బ్యాక్, 6 months బ్యాక్? 3 weeks బ్యాక్ కలిసి ఉంటాం. 3 weeks బ్యాక్. సో అప్పుడే వచ్చినప్పుడే అప్పటికే ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పుడే మీరు వెళ్ళిపోయి ఎస్ ఈ ప్రాపర్టీ నాదని చెప్పి రాజ్ తరుణ్ లీగల్గా అయినా ఫైట్ చేయవచ్చు, ట్రెస్ పాసింగ్ జరిగిందని వాళ్ళపైన కేసు అయినా వేయవచ్చు, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గానే ఉండిపోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు అంటే మీరు హెల్త్ ఇష్యూస్, నాకు ఈ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ హడావిడిలో ఉన్నాను. అదంతా క్లియర్ అయ్యి బ్యాండేజ్ తీసిన తర్వాత మరొక బ్యాండేజ్ వేశారు. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఇప్పుడు మేము వచ్చాం అనమాట. నేను నా మిస్సెస్ వచ్చాం. చూద్దాం, మన ఇంటికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం అని చెప్పి వచ్చాం అనమాట. ఉందాం, కొద్ది రోజు ఇక్కడ ఉందాం, అవసరం అనుకుంటే బాగుంది అనుకుంటే ఇక్కడ పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవచ్చు అని అనుకొని మీరు ఇప్పుడు ఇక్కడే రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉన్నాం. ఓకే, అక్కడ విల్లాలోనే. ఓకే, విల్లాలోనే అక్కడ ఆల్రెడీ లావణ్య అండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్నారు, అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేమేంటంటే 5th floor లో ఒక రూమ్ లో ఉండి తలుపులు వేసుకొని కూర్చున్నాం. కేర్ టేకర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. తలుపులు వేసుకొని కూర్చున్నాం. టెన్షన్ గానే ఉంది, భయంగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు లైవ్ ఇస్తుంది కూడా అక్కడ నుంచి లైవ్ లో ఉన్నారు మీరు? ఇక్కడ నుంచి, విల్లా నుంచి. సో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు లైవ్ ని. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డైరెక్ట్ గా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని.
అసలు రాజ్ చెప్పండి తరుణ్ సార్, కి చెప్పండి. లావణ్యకి పరిచయం ఎలా ఏర్పడింది ఆ విషయం మీకు తెలుసా? అంటే పరిచయం ఎలా ఏర్పడింది అన్నది నాకు పూర్తి తెలియదు, కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక 1 year తర్వాత మాకు తెలిసింది ఓకే. రిలేషన్ లో ఉన్నారు అని. అయితే రిలేషన్ లో ఉన్న టైంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు తను ఏవో వీడియోలు ఏవో చూపిస్తుంది, ఇవన్నీ ఆ రిలేషన్ లో ఉన్న టైంలోవే. ఓకే. అప్పట్లో ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంలోనే మేము ఉన్నాం. ఓకే. ఎప్పటికైనా మ్యారేజ్ రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత 3 years పీరియడ్ తోటే అయిపోయింది సార్, వాళ్ళిద్దరి మధ్యనే రిలేషన్ కట్ అయిపోయింది. అంటే ఎప్పుడు సార్ రాజ్ తరుణ్ కి ఇండస్ట్రీకి వచ్చి హిట్ రాకముందే వారి రిలేషన్షిప్ స్టార్ట్ అయిందా, హిట్ వచ్చిన తర్వాత అట్లా హిట్ ఇచ్చిన తర్వాత. ఓకే. ఏ సినిమా తర్వాత? ఇయ్యాల జంపాల తర్వాత. ఓకే. ఓకే. సో ఫస్ట్ అంటే ఎలా పరిచయం సార్? ఇలా పరిచయానికి సంబంధించి ఎప్పుడైనా అంతకు చెప్తున్నారు ముందు రాజ్ తరుణ్ మీతో అంటే వాళ్ళకి ఎలా పరిచయం అయింది ఏంటి అన్నది నాకు పెద్దగా ఐడియా లేదు సార్. పరిచయం అయిన తర్వాత వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఓకే, ఉన్నారు కదా, అది అయిపోతుంది, రిలేషన్ లో ఉన్నారు, ఓకే అనుకున్నాం, ఊరుకున్నాం మేము. ఏదైనా పనులే కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు చాలు అనుకున్నాం. ఆ రిలేషన్ లో ఉన్న పీరియడ్ లోనే మేము వాళ్ళని కలవడం, వాళ్ళు మనం మాట్లాడడం, ఈ పూజలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఆ పీరియడ్ లోనే. ఓకే. దాని తర్వాత అందులో కూడా ఆవిడ ఏంటంటే ఒకసారి ఏదో దీవిస్తున్నట్టుగా వచ్చింది, అది కట్ అండ్ పేస్ట్ అనమాట. వాళ్ళు రిలేషన్ లో ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్న దీంట్లోనే ఉన్నాం మేము. రిలేషన్ లో ఉన్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటారని. సో మీరు ప్రయోజకులు అయ్యి బాగా అభివృద్ధి చెంది పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అన్న టైప్ లో ఈవిడ ఆశీర్వదిస్తే ఆ పెళ్లి చేసుకుని అనేది కట్ చేసి పేస్ట్ చేస్తారు. ఓకే. కాబట్టి మాకేంటంటే అప్పట్లో లేదు, పెళ్లి జరగలేదు. ఓకే. అయితే ఇక్కడ గతంలో కూడా లావణ్య అన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానివ్వండి, తను చెప్తున్న మాటల్లో అసలు రాజ్ తరుణ్ హైదరాబాద్కి రావడానికి, ఆయన సినిమాల్లో చేయడానికి, అట్ ది సేమ్ టైం రాజ్ తరుణ్ పేరెంట్స్గా మీరు కూడా ఇక్కడికి రావడానికి, ఇక్కడ సెటిల్ అవ్వడానికి అన్నింటికీ తను సహకరించింది, తను కొంత ఫైనాన్షియల్గా తను కొంత హెల్ప్ చేసింది కాబట్టి రాజ్ తరుణ్ నిలదొక్కుకోగలిగాడు, మీరు కూడా ఇక్కడ ఉంటున్నారనే మాట మాట్లాడింది. రాజ్ తరుణ్కి ఆవిడ ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ జరగలేదు, చేయలేదు. ఆవిడ మహా చేసిన హెల్ప్ ఏంటంటే అప్పట్లో ఒక స్టేజ్ లో మా సిచ్యువేషన్ బాగాలేదు, కొంచెం క్రిటికల్ గా ఉండేది. అదే టైంలో రాజ్ తరుణ్కి ఏంటంటే ఫుట్పాత్ మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇల్లు లేనప్పుడు ఒకటి పీరియడ్ లో తను ఉంటున్న రూమ్ పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ తను చూపించింది, ఈ రూమ్ ఉంది, ఇందులో మీరు ఉండొచ్చు అని. ఆ రూమ్ లో చెప్పేది. అప్పుడప్పుడు మహా అయితే ఒక బీర్ ఇస్తే ఇచ్చి ఉండేది అప్పుడప్పుడు. అదే హెల్ప్ తప్పితే అంతకుమించి ఫైనాన్షియల్ హెల్ప్ చేసి తన్ని హీరో అవడానికి, గ్రో చేయడానికి హెల్ప్ చేయడం అస్సలు అవేమీ లేవు సార్. ఆ కృతజ్ఞతనే రాజ్ తరుణ్ ఒకసారి చెప్పాడు, నాకు మొదట్లో హెల్ప్ చేసింది అని చెప్పాడు. ఆ హెల్ప్ చేయడం అంటే కృతజ్ఞతగా ఉండడానికి ఆ రూమ్ చూపించడం, అప్పుడప్పుడు తనకు బీర్ ఇవ్వడం. బసవరాజు గారు, రాజ్ తరుణ్కి ఫుట్పాత్ పైన పడుకునేంతటువంటి దీనస్థితి వచ్చిందా? అటువంటి సమయంలో లావణ్య ఆదుకుందంటే డెఫినెట్ గా హెల్ప్ కిందకే వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అంటే అది నాకు కరెక్ట్ గా డేట్లు అవి గుర్తులేవు సార్. ఆ పీరియడే నాకు తలుచుకుంటే బాధ అనిపించేస్తుంది. నాకు ఆ ఏ టైము అన్నది నాకు గుర్తులేదు, కానీ ఏదో ఒక టైంలో మాత్రం ఆ పర్టికులర్ పీరియడ్ లో తన రూమ్ చూపించడం మాత్రం వాస్తవం. ఇగో మా రూమ్ పక్కనే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో నువ్వు ఉండొచ్చు అని చెప్పి చూపించడం మాత్రం వాస్తవం. అదే హెల్ప్ సార్. ఆ కృతజ్ఞతని అదే కృతజ్ఞతగా మనసులో పెట్టుకొని రాజ్ తరుణ్ ఫీల్ అయ్యాడు. అంతే తప్పితే తనేమి రాజ్ తరుణ్కి ఏం ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఏ హెల్ప్ లేదు, మాకు ఏ హెల్ప్ కాదు. మాకు అసలు ఫైనాన్షియల్ హెల్ప్ అటు నుంచి వచ్చుంటే అప్పుడు మేము హ్యాపీగా రాయల్గా ఉండేవాళ్ళం. ఏదో వైజాగ్ లో బితికి మూలు ఉండేవాళ్ళం. ఇటు నుంచి ఎటు హెల్ప్ లేకుండా, ఏమి లేకుండా ఇక్కడ రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు మాకు. ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వచ్చి రాష్ట్రంతో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. వాడు మొహం చూసుకొని 3 రోజులు ఉందాం అనుకున్నాను, 2 రోజులకే బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఆర్డ్ సిచ్యువేషన్స్, పరిస్థితులు ఉండేవి.
అయితే రాజ్ తరుణ్ ఇక్కడ ఉండేది ఇండస్ట్రీలో కూడా నిలదొక్కున్నాడన్నా, పరిచయాలు అయ్యాయన్నా, కొంత తన సహకారం కూడా ఉంది అని లావణ్య చెప్తోంది. ఏమి లేదండి, ఏమి లేదు. రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఉయ్యాల జంపాల నా ప్రొడ్యూసర్స్ నాగార్జున, సురేష్ బాబు గారు, అలాగే రామ్మోహన్ గారు. ఉమ్, రామ్మోహన్ గారు ఇతను షార్ట్ ఫిల్మ్ చూసి ఇతన్ని పిలిచారు. ఉమ్, ఆ సినిమా ఉయ్యాల జంప సినిమాకి నాగార్జున గారు, సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్స్, రామ్మోహన్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఓకే. ఆయన ఇతని తలకు షార్ట్ ఫిల్మ్ చేసి నువ్వు హైదరాబాద్ రా అని ఇతను పిలిచి అతను వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఉమ్, ఒక స్టేజ్ లో వాడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి వాడికి రెసిడెన్స్ కూడా తర్వాత తెలుసుకొని వాడు ఇబ్బందులు పడుతున్నాడని ఆ రెసిడెన్స్ అది ప్రొవైడ్ చేసి ఉంచుకొని అలాగా వాళ్ళకి సినిమా కంప్లీట్ చేశారు. ఉమ్, ఇదంతా చేసేది వాళ్ళు తప్పితే ఉమ్, ఈవిడేమి ఆ రకంగా హెల్ప్ చేయలేదండి. వీడు చెప్పుకుంటుంది కానీ ఉమ్, సినిమాలో ఆఫర్లు రావడానికి కానీ సక్సెస్ కానీ దేనికి వీడికి సంబంధం లేదు. అంతా అతను స్వయం కృషి. ఉమ్, ఆ నాగార్జున గారు, సురేష్ బాబు గారు, రామ్మోహన్ గారు వాళ్ళ భిక్ష, వాళ్ళ దయ ఉమ్. వల్ల వచ్చారు తప్పితే ఇంకేమీ లేదు. తన ప్రమేయం ఏం కాదు. రైట్. లావణ్య ఏం చెప్తుందనంటే మేము 14 ఏళ్ళు కలిసే ఉన్నాము, పెళ్లి కూడా చేసుకున్నానని చెప్పింది, కానీ ఇక్కడ ఆధారాలు చూపించలేకపోయింది. సో పెళ్లి కూడా చేసుకున్నాము, నాకు అబార్షన్ కూడా చేయించాడు అని చెప్తోంది. సో మీకు తెలిసి వారు ఎంతకాలంగా ఈ రిలేషన్షిప్లో ఉన్నారు, కలిసి ఎన్ని రోజులుగా వాళ్ళు జీవించారు? వాళ్ళు కలిసి 3 సంవత్సరాల కంటే లేదు సార్. 3 సంవత్సరాల తర్వాత తన యాక్టివిటీస్, ఈ అబ్నార్మల్ యాక్టివిటీస్, ఆడ్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. తను ఎవరితో ఏదో మూవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయిపోయింది. ఒక దగ్గర ఒక ఇంట్లో, అంటే ఇదేంటంటే విల్లా సార్, ట్రిప్లెక్స్ విల్లా. ట్రిప్లెక్స్ విల్లా. ఈ విల్లాలో ఒక పై పోర్షన్ పైన టాప్ లో రాస్తారు ఉండేవాడు, ఆ కింద ఈవిడ ఉండేది. ఈవిడ యాక్టివిటీస్ ఈవిడ చేసుకుంటుండేది. ఈవిడ హడావిడలు, ఈవిడ కార్యక్రమాలు ఇవన్నీ నేను ఇంకా ఎక్కువ నేను చెప్పకూడదు, అవి జరుగుతూ ఉండేవి. ఇతను మటుకు ఇతను పైన ఉండేవాడు. స్టార్టింగ్ నుంచి ఇదే జరిగిందా? విల్లా కంటే ముందు కూడా కలిసే ఉన్నారు? విల్లా కంటే ముందు కూడా కలిసే ఉన్నారు? విల్లా కంటే ముందే. విల్లా రీసెంట్ గా సార్ 2021 అనుకుంటా. 21 అనుకుంటా. విల్లాకి ఈ మధ్య వచ్చారు, అంతకు ముందే కలిసి ఉన్నారు. ఓకే. సో మీ యాక్సెప్టెన్స్ ఉంది, మీకు ఐడియా ఉంది, వాళ్ళు కలిసిన విషయం మీకు ఐడియా మీ దృష్టిలో ఉంది? వాళ్ళు రిలేషన్ లో ఉన్న 1 year తర్వాత మాకు తెలిసింది. ఓకే. అయితే ఆ 1 year కూడా బహుశా వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది, మీకు తెలుసు కాబట్టి ఆ 1 year కూడా వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది. 1 year, ఆ తర్వాత 2 years, టోటల్ గా 3 years వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. ఎందుకంటే ఆ 3 years పీరియడ్ లోనే మేము ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. ఇప్పుడు పూజలు కార్యక్రమాలు ఇవన్నీ ఏమైనా జరిగాయి అంటే ఆ 3 years పీరియడ్ లోనే. ఓకే. ఎలా ఉండేది తను మొదటగా మీకు పరిచయం అయినప్పుడు? రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, రాజ్ తరుణ్ తర్వాత మ్యారేజ్ లాంటిది చేసుకుంటారని మీరే దీవించారని కూడా చెప్తున్నప్పుడు, సో లావణ్య బిహేవియర్ ఎలా ఉండేది? అంటే ఏం సార్ మళ్ళీ? రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు కలిసి ఉంటున్న విషయం 1 year తర్వాత మీకు తెలిసింది, వాళ్ళు ఒక 3 years ఉన్నారని మీరే చెప్తున్నారు కాబట్టి కలిసే ఉన్నారని. సో తన బిహేవియర్ ఎలా ఉండేది? లావణ్య బిహేవియర్ ఎలా ఉండేది? మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకునేదా? కలిసి అంటే మూడ్ స్వింగ్. ఆ పీరియడ్ లో అంటే పూర్తిగా చెడ్డది అని చెప్పలేం, నెగిటివ్ గా ఉందని చెప్పలేం, పాజిటివ్ గా ఉందని చెప్పలేం. మాకు ఫ్రీనెస్ అయితే ఉండేది కాదు, కానీ మూడ్ స్వింగ్ అనమాట. తన బిహేవియర్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే అప్పట్లో మాకేంటంటే మనుషులు తక్కువ ఒక్కొక్కలా ఉంటాయిలే, పర్వాలేదులే అనుకునేవాళ్ళు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది మాకు తిట్లు, బూతులు, రఫ్ గా మాట్లాడాలు, బండ బూతులు తిట్టడాలు. సో వీళ్ళిద్దరు కలిసి ఇవన్నీ తర్వాత లావణ్య ఇంట్లోనా లేకుంటే ఇద్దరు కలిసి రెంట్ తీసుకొని ఉన్నారా? ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు మేము కూడా వెళ్ళే వాళ్ళం, పూజలకు కలిసే వాళ్ళం అని చెప్పి. బిహేవియర్లో కూడా మీరు మూడ్ స్వింగ్ అంటున్నారు. రాజ్ తరుణ్ కూడా మీరు చెప్తున్నట్టుగా పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే తనని ప్రేమించాడు, 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు, అంతేనా? 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ టైంలో పెళ్లి చేసుకుందామని ఆలోచన రాజ్ తరుణ్కి ఉండేది. బయటికి తనకి ప్రామిస్ చేయలేదు, కానీ తనకి బయటికి నేను చేసుకుంటానని ప్రామిస్ చేయలేదు ఇప్పుడు. కానీ తన మనసులో ఆలోచన ఉండేది,
మాకు కూడా చేసుకుంటే బాగుంటుంది పని, ఐదు కలిసినారు కదా చేసుకుంటే బెటర్ అన్న ఆలోచనలో మేము ఉండేవాళ్ళం. రాష్ట్రాన్ని ఎప్పుడు ప్రామిస్ మాత్రం చేయలేదు సార్, ఇది కన్ఫర్మ్. మనకి నేను పెళ్లి 3 years గా కలిసి ఉంటున్నాడు, ప్రామిస్ చేయాల్సిన పని లేదు. అంటే ఇంటెన్షన్ తో ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు. అక్కడ స్పెషల్ గా ప్రామిస్ చేయడం లాంటిది అంటూ ఏమి ఉండకపోవచ్చు. సరే, ఆ 3 years లో మీకు తన బిహేవియర్ లో ఏం చేంజ్ కనిపించింది? స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇలా కానివ్వండి. ముఖ్యంగా మీ అబ్బాయి అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు, చాలా కష్టపడి వచ్చాడు. మీరు చెప్తున్న ప్రకారంగా హీఈస్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ ద పీపుల్. అంటే ఎవరు కొత్తగా రావాలనుకున్న వారికి చాలా ఇన్స్పిరేషన్ కూడా. రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఈజ్ నాట్ ఎ జోక్. సో అటువంటి వ్యక్తి అప్పుడే కెరీర్ స్టార్టింగ్లో ఇటువంటి ఒక అమ్మాయితో రిలేషన్షిప్, మీరు పెళ్ళి అంటూ దీవించడము, తెలియని ఒక అమ్మాయికి ఇంట్లోకి వెళ్ళి పూజలు చేయడము ఎప్పుడు తప్పు అనిపించలేదా? అది రాజ్ తరుణ్కే కానివ్వండి, మీకే కానివ్వండి. అంటే వన్స్ వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది. ఇప్పుడు మేము వెళ్ళి వద్దు, పనికి రాదు అని విడదీయలేం కదా. ముందే మాకు తెలుసుంటే మేము సజెస్ట్ చేసి ఉండొచ్చు, వద్దమ్మా ఎందుకు ఇలాంటివన్నీ అని. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, రిలేషన్ లో కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటున్న తర్వాత 1 year తర్వాత మాకు తెలిసింది. తెలిసిన తర్వాత చర్చ్ పనికి రాదు అని మేము గొడవ పెట్టలేం కదా. గొడవ పెట్టి రాద్ధాంతం చేస్తే అది న్యూసెన్స్ అవుతుంది, దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఏదో డెసిషన్ తీసుకున్నారు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, పని మంచిగా ఉంటే చాలు, వాడి కెరీర్ బాగుంటే చాలు, వాడి కెరీర్కి అమ్మాయి సహకరిస్తే చాలు, ఇలాగ ఆలోచించేవాళ్ళు. ఓకే, సో అంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ బసవరాజు గారు, ఇన్ బిట్వీన్ గా మీకు తెలిసింది 1 year తర్వాత, వాళ్ళు 1 year కంటే ముందు నుంచి కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. సో 3 years మీకు తెలిసినప్పటి నుంచి కలిసే ఉన్నారు, మీరు పూజలు పురస్కారాలకు వెళ్ళేది అంతా బాగానే ఉండేది. మేము విడదీయలేము కాబట్టి విడదీయలేకపోయాం. పూజలకి పునస్కారాల కంటే ఆ మహా 3 years పీరియడ్ లో ఒకసారి వెళ్ళి ఉంటాం, ఒకసారి 2 సార్లు వెళ్ళి. అంటే ఎక్కువ తరచూ వెళ్ళి రావడం అదేం లేదు సార్. ఆ 2 years పీరియడ్ లో కూడా మేము 1 or 2 times వెళ్ళి ఉంటాం. ఆ తర్వాత 3 years అయిపోయిన తర్వాత ఇంకా మాకు అక్కడ యాక్సెస్ పోయింది, పూర్తిగా పోయింది. ఓకే, సో తనకి అబార్షన్ కూడా అయిందంట మీ అబ్బాయి వల్ల, అబార్షన్ చేయించాడు ఉంటుంది. నేను ఒకటి చెప్తాను సార్, ఆవిడ చెప్పడం, మేము దానికి సంజాషి ఇచ్చుకోవడం, వీటన్నిటికంటే ఆధారాలు చూపించి తన అలిగేషన్స్ చెప్తుంటుంది, పెళ్లి అయింది అంటుంది, ఆధారాలు లేవు, ఏమైనా ఉంటే కోర్టు అంటుంది. కాదండి, ఇప్పుడు ఒక జనరల్ ఆలోచిద్దాం. మీరు వయసు రీత్యా చాలా పెద్దవాళ్ళు. నేను ఏమంటున్నానంటే, మీకు తెలియకుండా 1 ఏడాది, మీకు తెలిసిన తర్వాత 3 ఏళ్ళు, 4 ఇద్దరు కలిసే ఉన్నారు, 4 ఏళ్ల పాటు కలిసే ఉన్నారు. అక్కడ ఏం జరిగిందనేది మీకు పూర్తిగా తెలియదు, చూసేటువంటి వారికి పూర్తిగా తెలియదు. కనీసం కన్న కొడుకుగా మీకైనా రాజ్ తరుణ్ కొన్ని విషయాలు చెప్పే ఉంటాడు కదా, ఆ విషయాల నుంచి నేను అడుగుతున్నాను. ఈ 4 ఏళ్ల పాటుగా తనకు ఏ ఉద్దేశం లేకపోతే రాజ్ తరుణ్ 3 years సరే 3 years గా ఏ ఉద్దేశం లేకపోతే రాజ్ తరుణ్ తనతో ఎందుకు కలిసి ఉన్నట్టు? తను చెప్పేటువంటి మాటల్లో ఇప్పుడు అబార్షన్ తాలూకు ప్రూఫ్స్ కావాలంటే డెఫినెట్గా అప్పుడే బయటపడేవాడు, బయట పెడితే చాలా ఇష్యూస్ అయ్యేదేమో. చాలా వరకు రాజ్ తరుణ్కి ఏ ఇబ్బంది కలగకూడదని నేను గోప్యంగా ఉంచానని చెప్పి ఇప్పుడు చెప్తుంది ఆమె. సో కొన్ని సందర్భాల్లో మనం నిజంగా ఈ టైం పీరియడ్ చూసినా, కలిసి ఉన్నారనే విధానం చూసినా, పెళ్లి చేసుకోవాలని ఆలోచన చూసినా కూడా నిజమేమో అనిపిస్తోంది. అది కాదనడానికి మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? కలిసి ఉండడం, రిలేషన్ లో ఉండడం వాస్తవం, కానీ పెళ్లి జరగలేదు, అబార్షన్ జరగలేదు, అబార్షన్ కూడా జరగలేదు. తర్వాత మాకు తెలిసింది, అంతకు ముందే చాలా మందితో కాంటాక్ట్స్ ఉండేవి అన్న విషయం కూడా మాకు తెలిసింది. అది కన్ఫామ్ గా నేను చెప్పలేను. అది సో ఇప్పటిదాకా వచ్చినాక ఇంకా ఏం కాంటాక్ట్స్ ఏంటి? ఎవరితో కాంటాక్ట్ లో ఉండేది లావణ్య? చాలా మంది కాంటాక్ట్స్ ఉండేవి అంటే సార్, మీరు ఈ వీడియోలు, ఈ మధ్యన ఆడియోలు చాలా వస్తున్నాయి కదా సార్. నాకు పర్సన్స్, వ్యక్తులు నాకు పరిచయం లేకపోవచ్చు, నాకు అవగాహన లేకపోవచ్చు, కానీ కాంటాక్ట్స్, లీగల్ కాంటాక్ట్స్ కానీ అదర్ పర్సన్స్ తో కాంటాక్ట్స్ కానీ ఉండడం వాస్తవం. అది వీడియోల్లోనే, ఈ ఆడియోల్లోనే తెలుస్తుంది. ఎప్పుడు బయటపడింది అంటే ఇప్పుడు అందరితో పాటు మీరు చూసారా? గతంలో కూడా తన బిహేవియర్ లో చేంజ్ అనిపించింది, ఈ వ్యక్తితో మాట్లాడేదని గమనించారు ఎప్పుడైనా? ఈ 3 years పిల్లలు ఉండేటప్పుడు, మేము వచ్చినప్పుడు మేము చూసేవాళ్ళం, ఎవరెవరో జనాలు ఏదో వాళ్ళ హడావిడి
బయట డబ్బులు మంది మనుషులు ఉండేవారు, ఉమ్, హడావిడి జరుగుతుండేది. ఆహా, అది మేము గమనించాం. ఉమ్, వాళ్ళు ఎవరు ఏంటి అన్నది మాకు తెలియదు, ఉమ్, కానీ ఉండేవారు, హడావిడి జరుగుతుండేది. రాజస్థాన్ కూడా బాధపడుతుండేవాడు. ఉమ్, తన మీద అగ్రెషన్, తన ఏదో పీస్ఫుల్ గా షూటింగ్ చేసుకుని వస్తే తన మీద అగ్రెసివ్ నేచర్ తో తనని అటాక్ చేయడం, ఉమ్. రాజస్థాన్ మీద తన మెమోటోస్ ఇచ్చేయడం, రోజు పెద్ద రభస గోల కేకలు ఇంట్లో ఉండేది. ఎవరు వాళ్ళు వచ్చేవారు అంతా? ఎవరు ఎక్కడి నుంచి వచ్చేవారు వాళ్ళంతా? ఎవరు ఏం చేస్తుండేవారు? అది నాకు తెలియదు సార్. సరే, నాకు తెలియకుండా మీరు డైరెక్ట్గా కొన్ని నేను విషయాలు ఎవరు ఇబ్బంది పడుతున్నారు, మీరు కొంత లిమిటెడ్ గానే మాట్లాడాలనుకున్నారు, అర్థమవుతోంది. నేను చెప్తున్నాను ఒక విషయం ఇక్కడ. లేదు లేదు లేదు, వాస్తవం. నాకు వాళ్ళు ఎవరో సరే, తెలియదు, పేర్లు తెలియదు, తెలియకుండా పోనీ నేను అక్కడ ఏం చేసేవారు? మీకు ఎటువంటి విషయాలు రాస్తారని చెప్పుకునేవాడు, ఏమని బాధపడేవాడు చెప్పండి. అంటే, రాస్తారని చెప్పడం ఏంటంటే నాకు తెలియదు. రాస్తారని కొన్ని సందర్భాల్లో మాకు చెప్పాడు. ఎక్కువ మాట్లాడడం కానీ ఎక్కువ షేర్ చేసుకోవడం కానీ రాస్తారు చేయడు, అతనిలో ఉన్న వీక్ పాయింట్ అది. ఓకే, అది ఎంత మదన బాధపడుతుంటాడు, మరీ పీక్ స్టేజ్ వస్తే కానీ షేర్ చేస్తాడు. ఓకే, అలా 1 or 2 సందర్భాల్లో మనకు చెప్పడం ఏంటంటే నేను భరించలేకపోతున్నాను, ఎవరెవరు వస్తున్నారు, ఏదో గోల అవుతుంది. ఆఖరికి రాజకీయ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు, మళ్ళీ చెప్తారా ఒకసారి? డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. డ్రగ్స్ కూడా కన్జ్యూమ్ అవుతుంది అక్కడ అన్నది డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఓకే, డీజేలు గోల హడావిడి, డ్రింక్ అంటే కామను అని చెప్పేవాడు. 1 or 2 సందర్భాల్లో ఎంతో పీక్ స్టేజ్ అయితే కానీ షేర్ చేసుకోడు ఎవరితోటి. ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, ఓకే. ఎవరితో షేర్ చేసుకోడు. బసవరాజు గారు, డ్రగ్స్ కన్సంప్షన్ ఈజ్ ఎ క్రైమ్, మీకు తెలుసు. డ్రగ్స్ కన్సంప్షన్ అనేది చాలా పెద్ద క్రైమ్ అది. సో మనం అటువంటి విషయాల్లో, ఆయన ఒక స్టార్ సెలబ్రిటీగా ఉన్నారు, ఇప్పుడు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. అటువంటి వ్యక్తి తన ముందు ఒక తప్పు జరుగుతుందన్నప్పుడు ఆ తప్పుని వెంటనే పోలీసులకు చెప్పడమా, లేకుంటే దాని తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా అంతా ఆయన పైన ఉంటుంది కదా. సో 3 ఏళ్ల పాటుగా కలిసి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, ఏ రోజు చట్టాన్ని ఆశ్రయించలేదు. తప్పు జరుగుతుంది, అది ఎవరైనా కానివ్వండి, అది లావణ్య అయినా ఇంకెవరైనా ఏం తప్పు జరిగిందన్నప్పుడు దానికి డెఫినెట్గా ఆయన ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. బికాజ్ ఆయన సొసైటీలో చాలా పెద్ద బాధ్యత ఉంది, ఒక సెలబ్రిటీగా కూడా ఉన్నారు కాబట్టి. ఏ రోజు కూడా ఆయన కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు ఇప్పటివరకు. సార్, అది తెలియజేయాల్సిన బాధ్యత ఉంది, కరెక్టే. తన జీవితాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తనకు ఉంటుంది కదా. ఓకే, ఒకసారి కానీ ఆ విషయం బయట పెడితే తను ఏదో పెద్ద హీరో లాగా బయట పెట్టాడు అనుకోండి, రభస అవుతుంది. అప్పుడే కొత్తగా వస్తున్నాడు, ఇండస్ట్రీలోకి వచ్చాడు, అదంతా రభస జరిగిపోయి ఎక్కడ ఏమైపోతుందో, నా కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అని భయంతో, చిన్న కుర్రాడు అప్పటికి, భయంతో అలాగా అణిగి అలా కంట్రోల్ చేసుకుని ఉన్నాడు తప్పితే, అదే కానీ చేస్తుంటే ఇప్పటికి తన లైఫ్ ఏమైపోయి ఉండదు. అంటే తన కెరీర్ కోసం తను భయపడ్డా, లేదంటే లావణ్య, లేకపోతే లావణ్యతో వచ్చిన వాళ్ళు ఇంకెవరన్నా భయపెట్టారా? అంటే ఎక్కువ నేను నాకు తెలిసి అతను కెరీర్కే భయపడ్డాడు. ఓకే, తన కెరీర్ ఎక్కడ, తనకేంటంటే కెరీర్ అంటే ప్రాణం, సినిమా అంటే ప్యాషన్, పిచ్చి, అది తప్ప ఇంకేం చేయలేడు అనే పరిస్థితిలో ఉన్నాడు, ఆ మానసిక పరిస్థితి అలా. సో కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో, ఏమైపోతుందో అని భయంగానే బతికాడు. ఓకే, అక్కడ ఉన్న ఆ 3 years తర్వాత పీరియడ్ అంతా కూడా కెరీర్ డిస్టర్బ్ అవుతుందని, ఎందుకు కెరీర్ డిస్టర్బ్ అవుతుంది, తను ఎప్పుడు బెదిరించేది, నీ కెరీర్ నాశనం చేసేస్తాను, నేను ప్రెస్కి వెళ్ళిపోతాను, రోడ్డు మీద గీట్ చేస్తాను నిన్ను అంటే బెదిరించేది. మీకు ఆడియో కాల్స్ లో కూడా అర్థం అవుతుంది చాలా మంది. ఇప్పుడు తను ఈ రకంగా మిస్బిహేవ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి చేస్తుంటే అపోజ్ చేస్తే ఈ రకంగా చెప్పిందంటారు, అంతేనా? అపోజ్ చేయడం, లేకపోతే తన మాట కాదన్నా, తన మాట అంటే ఆ మాట కాదన్నా, తనకి ఎదురు చెప్పిన ఏ విషయంలో తను తట్టుకోలేదు, అగ్రెసివ్ అయిపోతుంది, కంట్రోల్ తప్పిపోతుంది, టీవీలు పగిలిపోతాయి, సెల్స్ పగిలిపోతాయి. ఎన్ని టీవీలు పగిలాయి, ఎన్ని సెల్స్ పగిలి ఉంటాయో, అగ్రెసివ్ సామాన్లు పగిలిపోతాయి. కాదు, ఇక్కడ ఒక విషయం కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను బసవరాజు గారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, లావణ్య చేత బాధించబడ్డా మేమంతా బాధితులమని వస్తున్నారు.
కావాలని మాకు డ్రగ్స్ అలవాటు చేసిందని, మమ్మల్ని న్యూడ్గా ఫోటోలు తీసిందని, రకరకాల ఆరోపణలు ఏదేదో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ తన కెరీర్ గురించి ఆలోచించాడు, కానీ తను ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయితో 3 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఆ రాజ్ తరుణ్ తన చేత ఇంతమంది బాధితులు జరుగుతారని ఎప్పుడు గ్రహణించలేదా? అంటే తన చేత ఇంతమంది బాధితులు ఉన్నారు, తన కెరీర్ కోసం మాత్రం రాజ్ తరుణ్ ఆలోచించాడు కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించలేదు అనే క్వశ్చన్, డౌట్ రైజ్ అయింది అనుకోండి, ఏం చెప్తారు? అంటే ఒకటి సార్ అతనికి తన సినిమాలు షూటింగ్ చేసుకోవడం, ఇంటికి వచ్చేయడం, కథలు రాసుకోవడం, లేకపోతే స్టోరీ డిస్కషన్స్ లో కూర్చోవడం, ఇవే తప్పితే ఇంకేది దృష్టి పెట్టేవాడు కాదు దీని మీద. అతనికి ఇంటర్నల్ గా ఇన్ని హడావిళ్ళు జరుగుతున్నాయని చెప్పి అతనికి ఇవన్నీ అతని నోటీస్ లో ఉన్నవి కాదు. తను సఫరింగ్, తను బాధపడుతున్నది, తను జరుగుతున్న తనకి హడ్డీలు, అదే తప్పితే ఈ విషయాలు ఇంటర్నల్ గా ఇన్ని జరుగుతున్నాయి లోపల తెలుసుంటే తనతో రిలేషన్ పెట్టుకోడు కదా సార్. అంటే మీరు అబ్బాయి కాబట్టి మరీ రాజ్ తరుణ్ అమాయకుడు అని చెప్తున్నారు కావచ్చు. సరే, మీ ప్రేమ లేదంటే మీ ఆప్యాయత ఏదైనా కానివ్వండి, కానీ అటువంటి నిజంగా కెరీర్ పైన ఆలోచన ఉన్న వ్యక్తి, సినిమాలు తప్ప ఏమి తెలియని వ్యక్తి ఒక అమ్మాయితో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడు, 3 ఏళ్ల పాటు కలిసే ఉన్నాడు, ఆ తర్వాత గ్రహించి బయటికి వెళ్ళిపోయాడని ఇప్పుడు మీరు అంటున్నారు. సో నిజంగా అదే కాన్సన్ట్రేషన్ ఉంటే వాడిని సైడ్ ట్రాక్ వెళ్ళకపోయేవాడు. సరే, వచ్చారు, ఏదో ఫీలింగ్ కలిగింది, ఆ అమ్మాయి పైన ఓకే అనుకున్నారు, పెళ్లి దాకా వెళ్ళాలనుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక్కడ అంటుంది ఒకటే, చట్టరీత్యా అవి నేరాలని తెలిసినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన వల్ల ఇప్పుడు చూడండి, ఆయన చేసిన తెలుసో తెలియక చేసిన తప్పు చాలామంది బాధితులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరే ఇండివిజువల్ చూడండి, మీ అబ్బాయి స్వతహాగా కష్టపడి ఒక ఆస్తిని సంపాదించామంటే ఆ ఆస్తిలో కనీసం మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అవును సార్, అవును. మీరు మీ అబ్బాయిని తప్పుపట్టట్లేదు ఈ విషయంలో? నేను ఒక్క నిమిషం సార్, తను పొరపాటు చెయ్యలేదు అని నేను అనట్లేదు సార్, పొరపాటు చేశాడు. ఆ రిలేషన్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ పొరపాట్లే. ఇప్పుడు కెరీర్ కి అది హడ్డీలే, కానీ తెలిసి తెలియని వయసులోనో తెలుసో తెలియకో పొరపాటు చేశాడు. ఆ పొరపాటు తల కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు పొరపాటుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బసవరాజు గారు, కొంచెం కెమెరా మీరు పైకి లిఫ్ట్ చేయగలుగుతారా? మీ ఫేస్ కనిపించట్లేదు. రైట్, ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. అది పొరపాటే, అది అప్పుడు జరిగిపోయింది పొరపాటు. దాని పొరపాటు తాలూకు ఫలితం అనుభవించేశాడు, భయంకరంగా అనుభవించాడు. ఇప్పుడు ఏంటంటే అంతవరకు భరించాడు, కెరీర్ అయినా సరే అలా భరించున్నాడు. లాస్ట్ లో డ్రగ్స్ లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ టైంలో వీడు బయటకు రావడం జరిగింది. అక్కడి నుంచి వాడు లైఫ్ వాడు చూసుకొని కెరీర్, ఇప్పుడు కెరీర్ అన్న కాన్సెప్ట్ అతని మైండ్ లోకి వచ్చింది. వచ్చి కెరీర్ డిస్టర్బ్ అయిపోతుంది అన్న భయం వచ్చింది. ఆ భయం మొదటి నుంచి అదే భయం, ఆ భయంతో బయటకు వచ్చాడు. మరి ఇలా అతను ప్రవర్తించడం, ఈ కంప్లైంట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ పొరపాట్ల అంటే అది కూడా భయంతో చేయలేకపోయినవే అవి. అంటే కానీ అంటున్నా సరే, భయం బసవరాజు గారు, దాని భయం అని మనం చిన్నగా కొట్టిపారేయాలి. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రేమగా ఉన్నారనుకోవాలా, లేదంటే సహజీవనం చేశారనుకోవాలా? ఇద్దరు అనుకోలేదు. ఇతను పెళ్లి చేసుకున్నా, తనే పెళ్లి వద్దు అని చెప్పేసింది. తను చేసుకోలేదు. పెళ్లి చేసుకుందామని అనుకున్నా సరే తను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, మీరు ప్రయత్నం చేశారా? వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడారా? అంటే ఒకసారి ఏదో సందర్భంలో ఒక టాపిక్ వచ్చి పెద్ద సీరియస్ గా పెళ్లి అన్న డిస్కషన్ అంటూ చేయలేదు, కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ టాపిక్ వచ్చింది, వస్తే మేము ఒకటే చెప్పాము, మాకేం అభ్యంతరం లేదు, పెళ్లి చేసుకుంటానంటే మీరు హ్యాపీ. అప్పటికి మా ఇంట్లో మాకు యాక్సెస్ ఉండేది కాదు, చెప్పాను కదా, ఎప్పుడు రావడం వెళ్ళిపోవడం తప్పితే స్పెక్టేటర్స్ లాగా. అదే మేము ఇక్కడ స్పెక్టేటర్స్, మా ఆలోచనలకు కానీ మా ఉద్దేశాలకు కానీ ఇక్కడ ఇది విలువ లేదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అంటే మాకేం అభ్యంతరం లేదు. అదే ఇప్పుడు మీరేం చెప్తారు? పోనీ మీరే ఒక అమ్మాయి అబ్బాయిలా కలిసి ఉన్నారు, మీ కొడుకుగా కాసేపు పక్కన పెడదాం, ఉన్నారంటే వాళ్ళ రిలేషన్షిప్ లో ఉన్నారంటారా అనుకోవాలా, లేకపోతే సహజీవనం చేశారనుకోవాలా? అంటే దానికి పేరు చెప్పండి.
అదే రిలేషన్షిప్ అంటే అదే కదా సహజీవనం. అంటే ఇక్కడ రిలేషన్షిప్ అని అంటే రేపటి రోజున నిజంగానే పెళ్లి చేసుకుంటున్న ఆలోచన ఉంది కాబట్టి దానికి ఇంగ్లీష్ వర్డ్గా రిలేషన్షిప్ అని అంటున్నాము. కానీ ఇక్కడ ఆ ఆలోచన తనకు లేదంటున్నారు. ఒకవేళ ఈయనకున్నా కూడా తన చేత బాధించబడింది కాబట్టి ఆయన వెనుదిరి వెళ్ళిపోయారు అంటున్నారు. ఇప్పుడు దానికి ఏం చెప్పాలి మనం? సహజీవనం అన్నామా, రిలేషన్షిప్ ఎట్ టు బి మ్యారీడ్ అందామా? సార్ నేను ఏం చెప్తాను సార్ దానికి. ఓకే సార్, తర్వాత రాజ్ తరుణ్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. ఆయన భయం కోసమో ఆయన కెరీర్ కోసమో ఎక్కడ చెప్పలేదు. ఇన్ఫాక్ట్ లావణ్య కూడా అదే అంటోంది, నేను రాజ్ తరుణ్ కెరీర్ గురించి ఆలోచించాను కాబట్టి ఏ రోజు కూడా బయటికి రాలేదు అని అంటోంది. ఎప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ ఎప్పుడు వచ్చింది? ఆ 3 years తర్వాత ఏం జరిగింది చెప్పండి. అది బయటికి రావడం అంటే గొడవ చేయలేదు అంతే కదా, ప్రెస్ హడావిడి ఇదంతా చేయలేదు అంతే కదా. అంటే రాజ్ తరుణ్ ఎదురు చెప్పలేదు కాదు, ఎదురు చెప్తే ఎదురు చెప్తే అప్పుడే బయటకు వస్తుండేది. అప్పట్లో భయపడి ఉండేవాడు. ఒక మాట చెప్తాను సార్, రాజ్ తరుణ్ రీసెంట్ గా ఇంట్లోంచి బయటకు వచ్చేసాక తన మాటకి ఎదురు చెప్పి వచ్చాడు. మళ్ళీ రమ్మంటే వెళ్ళలేదు కాబట్టి తన మాటకి ఎదురు చెప్పాడు కాబట్టి ప్రెస్ హడావిడి ఇంత రభస ఇంత జరిగింది. తనకి ఈ రేంజ్ కి వెళ్తుంది అనే ఉద్దేశం రాజ్ తరుణ్ తెలుసు. సరే పోనీయండి, నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ స్ట్రైట్ గా. రాజ్ తరుణ్ గురించి నేను బయటకు రాలేదు అని తను చెప్తోంది, మీరు కూడా బెదిరించేది ఎదిరి మాట్లాడితే కొంత అగ్రెసివ్ అయిపోయారని చెప్తున్నారు కదా. పోనీ తను ఏం ఆశించని చెప్పండి. రాజ్ తరుణ్ నుంచి పెళ్ళ ఆశించలేదు, పెళ్లి వద్దని మీరే అంటున్నారు. రాజ్ తరుణ్తో 3 ఏళ్ల పాటుగా ఉంది మీరు చెప్తున్న ప్రకారంగా. రాజ్ తరుణ్ నుంచి ఏం ఆశించింది ఆవిడ? రాజ్ తరుణ్ దగ్గర నుంచి డబ్బులు ఆశించిందా, ఇంకేదైనా వేరే ఏదైనా ఆశించిందా? ఏం ఆశించి ఉంటుందని మీ డౌట్? రాజ్ తరుణ్ విల్లాలోనే ఉండాలి. అప్పటికి విల్లా రాలేదనుకుంటా కదా మీరు 3 ఏళ్ల క్రితం. 3 సంవత్సరాలు కలిసినప్పుడు విల్లా లేదు అప్పటికి. అప్పటికి గొడవ అంటే తన మాట చెప్తున్నాను కదా, ఎదురు తిరిగి తన మాటకి ఎదురు చెప్తే గొడవ పెట్టేసేది, పెద్ద పేరప్ అయిపోయి హిస్టరీకి యాటిట్యూడ్ లో వచ్చేసి అప్పటి నుంచి మొదటి నుంచి. ఓకే, ఆఫ్ కోర్స్ అదే మీరు చెప్పిన మాట యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరు చెప్పిన మాట నేను వింటున్నాను. కాకపోతే ఏం ఆశించి ఉంటుంది? ఆశించడం కాదు, తన మాటకి ఎదురు చెప్తే రభస్ చేసేది. ఎదురు చెప్తే ఏమైనా ఏ విషయంలో కానీ. అదే బసవరాజు గారు అదే అడుగుతున్నాను. ఇప్పుడు తను ఒక బెదిరించుతోంది అని అంటే నువ్వు బయటికి వెళ్ళి చెప్పొద్దు, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి బెదిరించడం ఒకే ఎత్తు. తర్వాత నువ్వు బయటికి వెళ్ళి చెప్తే నేను ఈ పరువు తీస్తాను, నాకు డబ్బులు కావాలి నుంచి ఏదైనా కావాలి. తనకి రాజ్ తరుణ్ డబ్బులు ఇచ్చేవాడా? డబ్బులు ఫైనాన్షియల్గా వాడుకుందా? రాజ్ తరుణ్ని ఫిజికల్గా ఆలోచనతో ఉందా? అంటే ఎటువంటి ఆలోచనతో ఉండేది తను? అదే సార్ నీకు అర్థం కాదు ఏంటంటే, అంటే సారీ అర్థం కాదు, నాది కన్వే చేస్తున్నాను అర్థం చేసుకోండి. మొదట్లో తన బిహేవియర్, తన యాటిట్యూడ్, తన మాటకి ఎదురు తిరగకూడదు, ఎవరు ఎదురు చెప్పకూడదు. ఓకే, మొదట్లో యాటిట్యూడ్ ఉండేది. ఆ ఎదురు చెప్తే రభస జరిగిపోయేది. సపోజ్ తను ఎవరితో మాట్లాడుతుంది అనుకోండి, ఎందుకు మాట్లాడుతున్నావు అడగకూడదు, ఈ విషయంలో తన క్వశ్చన్ చేయకూడదు. చేస్తే తనకి ఇగో హర్ట్ అవుతుంది, పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అలా కాదని చెప్పి తను రాద్ధాంతం చేస్తున్నప్పుడు తిరగబడ్డారు అనుకోండి, తిరుగుతారు, బూతులు తిరుగుతుంది, ప్రమోట్ కూర్చొని తిరుగుతుంది, అమ్మని వాళ్ళని తిరుగుతుంది. ఆ టైంలో తిరగబడ్డారు అనుకోండి, జాగ్రత్త నీ సంగతి చూస్తాను, ప్రెస్కి వెళ్ళిపోతాను, నీ మొత్తం బతుకంతా నాశనం చేయాలి. నాకు మీ పాయింట్ అర్థమైంది బసవరాజు గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. తను కొంచెం తనకు నచ్చినట్టుగా ఉండాలి, తనకు ఎదురు తిరగకూడదనే భావంతో ఉండేటువంటి అమ్మాయి కనబడుతోంది. కానీ నేను అడుగుతుంది ఒకటే, రాజ్ తరుణ్తో పెళ్లి వద్దనని మీరే చెప్పారు. సో రాజ్ తరుణ్తో 3 ఏళ్ల పాటుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? తను ఏం ఎక్స్పెక్ట్ చేసింది? పోనీ అదని చెప్పండి. రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు తీసుకునేవారా? రాజ్ తరుణ్ దగ్గర ప్రాపర్టీస్ తీసుకున్నారా? రాజ్ తరుణ్ నుంచి ఏం అక్వైర్ చేశారు? అప్పుడు ఆ విల్లా కూడా లేదు, ఇప్పుడున్న విల్లా కూడా లేదు అప్పుడు. కాబట్టి డబ్బులు తరచు రాజ్ తరుణ్ చాలా డబ్బులు ఇచ్చాడు. ఓకే, తన దగ్గర రాజ్ తరుణ్ దగ్గర బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ మొత్తం ఉన్నాయి. డబ్బులు అంటే ఇప్పుడు ఎలా ఉండేదంటే, ఇద్దరు తన దగ్గర ఒక రూమ్ లో ఉన్నా సరే, ఒక ఇంట్లోనే పైన కిందనే అలా ఉన్నా సరే, రాజ్ తరుణ్ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవాడు. అన్నిటికీ ఖర్చులకి అన్నిటికీ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవాడు. పైన రాజ్ తరుణ్ ఇంట్లో ఉండాలి, ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి,
కానీ తనకి ఎవరితోటి పరిచయాలు ఉండకూడదు, ఎవరితోటి రిలేషన్స్ ఉండకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. కానీ ఇంట్లోనే ఉండాలి, షూటింగ్ చేసుకోవాలి, వచ్చేయాలి, ఇంట్లో ఉండాలి, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి, ఓకే అంతే. అదే కాన్సెప్ట్. ఓకే. సో ఎప్పుడు విడిపోయారు ఇద్దరి మధ్య? ఎప్పుడు విడిపోయేంతలా ఏం గొడవ జరిగింది? అప్పటిదాకా రాజ్ తరుణ్ తనతో పాటే కలిసి ఉన్నాడు, 3 ఏళ్ల పాటు కలిసి ఉన్నారని చెప్తున్నారు కదా, ఎప్పుడు వాళ్ళిద్దరు డిఫరెంట్ అవ్వాల్సి వచ్చింది? ఈ ఆధార పరిచయాలు పెరిగిన తర్వాత, ఇది ఎవరెవరో వ్యక్తులు వాళ్ళతోటి పరిచయాలు ఇవన్నీ పెరిగిన తర్వాత, ఆ పేర్లు నేను చెప్పను, అందరికి తెలిసినవి, నోటెడ్ పేర్లు అండి, తిరుగుతున్నాయి నా నోట్. అంటే పరిచయాలంటే తను డ్రగ్స్ తీసుకుంటుందనే ఆరోపణ మీకు ఉంది కాబట్టి దాని తాలూకా పరిచయాలు అంటారా, లేదంటే ఇంకేదైనా రాజ్ తరుణ్ ని ప్రేమించింది అన్నట్టుగానే ఇంకెవరైనా ప్రేమించి ఉంటుందని అనుమానమా? ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఓకే. పరిచయాలు అంటే అవే. ఎప్పుడైతే వచ్చాయో యాక్చువల్లీ ఇతను దూరం జరిగిపోయాడు. తన లైఫ్ దాని, థర్డ్ లైఫ్ వాడు. ఒకే రూమ్ లో, ఒకే రూఫ్ లో ఉండేవారు. బసవరాజు గారు, ఇల్లీగల్ కాంటాక్ట్సా అంటే మల్టిపుల్ గా ఉన్నాయా? నేను నా ఉద్దేశంలో కాంటాక్ట్స్ అనే అంటాను. ఓకే, సరే, కాంటాక్ట్స్ అంటే మీరు చెప్తున్న ప్రకారంగా మల్టిపుల్ గా ఉన్నాయి. తనకి ఏదో ఒకటి రెండు కొన్ని ఆడియోలు, వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. సో తర్వాత డిఫరెన్స్ అయిపోయింది. సో డిఫరెన్స్ అయ్యే ముందే విల్లా తీసుకున్నారా? డిఫరెన్స్ అయిన తర్వాతే, డిఫరెన్స్ అయిపోయారు, తేడా వచ్చింది. తర్వాత విల్లా తీసుకున్న తర్వాత విల్లాలకు షిఫ్ట్ అయినప్పుడు ఇద్దరు వచ్చారు, షిఫ్ట్ అయిపోయారు. ఓకే. విల్లాలకు వచ్చే టైంకి ఇద్దరికి రిలేషన్ లేదు సార్. ఇద్దరికి రిలేషన్ లేదు? లేదు. మరి ఎందుకు అలా చేశారు? రాస్తారు వాళ్ళ బేస్ డిఫరెంట్ అయిపోయాయి, పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, రిలేషన్షిప్ లో ఉన్నారు. కృతజ్ఞత. తను ఒక అంటే తన ఇంట్లోనే ఒక రూమ్ తనకి ఫ్రీగా రెంట్కి ఇచ్చినట్టే. తను ఎప్పుడైతే అక్కడ రూమ్ హెల్ప్ చేసిందో అలాగే తను ఉండడానికి తనకి రూమ్ హెల్ప్ చేసేది, అంతే. ఏంటి, ఆ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి వద్దు, తనతో ఏమి వద్దు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న అమ్మాయి, డ్రగ్స్ సేవిస్తున్న అమ్మాయితో మరొక విషయం చెప్తాను, చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయినప్పుడు తనతో పాటు, రాజధానితో పాటు తను షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వద్దు అంటే అక్కడ మళ్ళీ పెద్ద గొడవ, నువ్వు రావద్దు అంటే అక్కడే ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. మీరు చెప్తున్నవన్నీ వింటుంటే డైరెక్ట్గా లావణ్య ఎంత తప్పు చేసిందో రాజ్ తరుణ్ తప్పుడు కనబడుతోంది. తప్పుని కూడా ప్రతిసారి తన స్వలాభం కోసం కప్పిపుచ్చే ప్రయత్నమే చేశాడు, కానీ ఏ రోజు బయటకు రాలేదు ఆయన. తను డ్రగ్స్ తీసుకోవడం నేరమని తెలిసినా కూడా బయటకు రాలేదు. అది తప్పు అంటే తన కెరీర్ కోసం తను తాపత్రయపడ్డం అన్నది జరిగింది. అది సమాజం దృష్టిలో తప్పు అయితే అయ్యిండొచ్చు. సో విల్లాలో, ఇప్పుడు ఆ విల్లాలో కూడా ఇద్దరే ఉండేవారా? రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరే ఉండేవారా, ఇంకెవరైనా ఉండేవారా వారితో పాటు? విల్లాలో వచ్చేటప్పటికి రాజ్ తరుణ్ పైన రూమ్ లో ఉండేవాడు, కింద లావణ్య, ఇంకెవరెవరో వస్తుండేవారు, జనాలు, మనుషులు ఎవరో వస్తుండేవారు. ఇక్కడ యాక్టివిటీస్, బీపీఎలు, హడావిడ్లు అన్ని జరుగుతుండేవి. అయితే లావణ్య మొన్న ఒక వీడియోలో చూసాను, తను ఏమంటుందంటే ఈ విల్లాను కొనడంలో కూడా ప్రైవేట్ ఫైనాన్సియర్ దగ్గర నుంచి లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఫైనాన్స్ తీసుకొచ్చి కొనిందే. మీ ఐడియాలో ఉందా విల్లా కొనే సమయంలో? మీకు దృష్టిలో ఉందా యాజ్ ఎ పేరెంట్ గా? విల్లా కొనడం అన్నది నా దృష్టిలో ఉంది. ఓకే. అప్పుడు లావణ్య సహకరించలేదా ఫైనాన్సియర్ దగ్గర లోన్ కోసం, వాటికి వీటికి సహకరించలేదు? ఏమీ లేదు, మొత్తం పైసాతో ప్రతి పైసా రాజ్ తరుణ్ కష్టార్జితం. ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, ఇల్లు కట్టిన తర్వాత తను ఏమీ హెల్ప్ చేయలేదు. తర్వాత ఏంటంటే హెల్ప్ అయిన తర్వాత, ఇల్లు అయిన తర్వాత ఇంటి మీద, ఎవరి మీద, ఏ పొలిటీషియన్ దగ్గర కానీ ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. కన్ఫర్మ్ సార్. ఓకే సార్, లావణ్య చెప్తున్నాను వాస్తవం లేదైతే? వాస్తవం లేదు సార్. అయితే ఇక్కడ వాళ్ళు డిఫరెన్షియేట్ అయిన తర్వాత కూడా, వాళ్ళు వద్దని ఒకరు చూసుకున్న తర్వాత కూడా ఇద్దరు కలిసి అదే విల్లాలో ఉన్నారు? ఇదే విల్లాలో ఉన్నారు. ఓకే. రాజ్ తరుణ్ ఉంది, ఆ పై ఒక రూమ్ ఉంది, ఒక రూమ్
ఆ రూమ్ లో అతని రూమ్కే పరిమితం. అక్కడ ఉండడం, స్క్రిప్ట్ రాసుకున్నా, పుస్తకాలు చదువుకున్నా, ఏం చేసినా, ఒకవేళ స్టోరీ డిస్కషన్స్ అవి అయితే బయటికి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, అక్కడ చేసుకునేవాడు. అంతే, ఆ రూమ్ కే, ఎంత విల్లా ఉన్నా అతను ఆ రూమ్ కే పరిమితం. ఓకే. మిగతా అంతా తన హయాంలోనే ఉంటుంది, తన హడావిడి గుహల. పోనీ మీకు ఎప్పుడైనా లావణ్య కాల్ చేసేదా, అంటే మీ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేది? అప్పటి వరకు మీరు ఇంకా హైదరాబాద్ రాలేదు కాబట్టి బిఫోర్ బిల్లా, సో మీ గురించి మాతో మాట్లాడడం, నాకు ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే, ఆ కన్సర్న్ లేదు సార్. ఓకే. పోనీ మీరైనా మాట్లాడేవారా? అంటే రాజ్ తరుణ్ పదే పదే మీకు చెప్పేవాడు అంటున్నారు కాబట్టి, మీరు మొదట్లో వచ్చినప్పుడు రిసీవింగ్ బాగానే ఉంది, పదే కాదు, 1 or 2 times. ఈ స్టేజ్ వచ్చి వాడు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఒకసారి 1 or 2 times మనకు చెప్పాడు. మేము ఏం హెల్ప్లెస్, మాకు వాయిస్ లేదు సార్. ఇక్కడికి వచ్చి మాట్లాడేంత ధైర్యం, మాట్లాడేమా ఇంకా బూతులు, ఆడాడి 100 బూతులు, తిట్లు, మేము తనతో మాట్లాడే పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు. ఓకే, మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. అది మేము చెప్పలేని పరిస్థితి. అదే మాకు అంటే మీరు రాజ్ తరుణ్ ఇంతలా బాధపడిపోయి, నేను ఇంతలా బాధించబడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, పీక్స్ లో వెళ్ళాక మీకు చెప్పానన్నారు కాబట్టి, ఈ రోజైనా మీరు లావణ్యకి ఫోన్ చేసి ఇలా కాదమ్మా, ఇలా ఎందుకు చేస్తున్నావు అడగడం కానివ్వండి, క్వశ్చన్ చేయడం కానివ్వండి, సలహా సూచన ఇవ్వడం కానివ్వండి. ఒకసారి ఇంట్లో టీవీ పగలగొట్టింది. ఎందుకమ్మా టీవీ పగలగొట్టావు అని అడిగిన పాపానికి నోటుకు వచ్చినట్టు బండ బూతులు, లంచ కొడతాను, వచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసి, 10 నిమిషాల తర్వాత రాష్ట్రానికి ఫోన్ చేసి, అడిగి నీకు దాన్ని పెట్టాను, నేను చచ్చిపోతున్నాను, నీకు గొడవ అయిపోతుంది, క్లియరప్ అయిందంటే మామూలుగా ఉండదు సార్. సారీ చెప్పు డాడీ అంటే, అప్పుడు నేను సారీ చెప్పాను. వాడు ప్రాంప్ట్ చేస్తుంటే, అమ్మా లావణ్య అంటే, అమ్మా ఇలా పొరపాటు అయిపోయింది, మరి ఎప్పుడు ఇలా అడగను అని సారీ చెప్పాను. ఇంకా అవసరం అనుకుంటే వచ్చి కాళ్ళు పట్టుకొని చెప్తాను అనుకుంటే చెప్పాను. అప్పుడు సర్దు మణిగింది. వీడు షూటింగ్కి వెళ్ళి వస్తాడు, అర్ధరాత్రి షూటింగ్ వెళ్ళి వస్తాడు. ఆ టైంలో రాత్రి పడుకోవాలి, మార్నింగ్ షూట్కి వెళ్ళాలి. నేను కానీ సారీ చెప్పకపోతే ఆ రభస రాత్రి అంతా తెల్లారులు కంటిన్యూ అవుతుంది. గోల పెడితే అలా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నువ్వు బతిమాలు సారీ చెప్పి అంటే నేను సారీ చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో మేము ఫోన్ చేసి తనకి చెప్పే అంత స్థితి మాకు లేదు సార్. అది సార్, రాజ్ తరుణ్ స్టార్డమ్ రాకముందు వరకు ఓకే, కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత తన చుట్టూ మేనేజర్స్, బౌన్సర్లు, లేకపోతే సినిమా యూనిట్ డిస్కషన్ గురించి ఇంతమంది వస్తూ ఉండేవారు కదా, ఆ విల్లాకి కానివ్వండి, అక్కడికి చూడడానికి కోసమో దాన్ని కలవడానికి. సార్ విల్లాకి ఎప్పుడు వచ్చేవారు కాదు సార్. ఓకే, తను బయటికి వెళ్ళిపోయేవాడు, ఎక్కడో ఇంకో దగ్గర ఎక్కడో ప్రావిజన్ పెట్టుకొని అక్కడ చేసేవాడు తప్పితే ఎవరు ఇంటికి రావడానికి వెళ్ళలేదు సార్. ఎవరు వచ్చేవారు కాదండి. ఓకే, ఆ స్టోరీ డిస్కషన్స్ కైనా ఇంత జరగవు, అవకాశం ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు మరి రాజ్ తరుణ్ విషయంలో బయటికి రావడం గల కారణం ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి? అంతవరకు సవ్యంగానే ఉంది, కలిసి ఉందాం అనుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, పేరెంట్స్ అంగీకారం కూడా ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. మీరు కొంత ఇబ్బంది పెట్టింది ఆవిడ కాబట్టి బయటికి వెళ్ళారు. చెప్పండి సార్. చెప్పండి సార్. ఒక చిన్న అబ్జెక్షన్, పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఇద్దరికి ఉండేది? ఇద్దరికి లేదు, తన మనసులో ఉండేది కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. పెళ్లి చేసుకుందా సరిపోనివ్వండి. సరే, ఏ ఉద్దేశం లేకుండా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అనుకున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు లావణ్య ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటున్నారు? లావణ్య ఫస్ట్ గా బయటకు వచ్చి, రాజ్ తరుణ్ అనే వ్యక్తి నన్ను వాడుకున్నాడు, నేను రోజుల పాటు తనతో కలిసి ఉన్నాను అని చెప్పి తను మొదటగా బయటకు వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత తను ఇంట్లోకి వచ్చి ఉండమనేది, నువ్వు మళ్ళీ తిరిగి రా, ఇంట్లో ఉండు, రాజ్ తరుణ్ ఇంట్లో వెళ్ళాలా ఉండాలి, తనకి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యాలి, ఎవరితో పరిచయాలు పెట్టుకోకూడదు, అలా ఉండాలంటే రమ్మని చెప్పేది. రాజ్ తరుణ్ రావడం మానేశాడు.
ఇంకేవో కొంత అమౌంట్ ఏదో అడ్జస్ట్ చేసేవాడు. ఉమ్, తర్వాత అది కూడా మానేశాడు. తనేం చేసేదంటే ఈ రాష్ట్ర ఫ్రెండ్స్ కి వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి చాలా న్యూసెన్స్ చేసేది. ఉమ్, ప్రతి ఒక్కరికి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ హీరోలకు కానీ తన లిస్ట్ లో ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఉమ్, రచ్చ 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 వాళ్ళందరితో తిట్లు. అంటే రాస్తారు రావట్లేదని ఉమ్. గొడవ పెడుతుండే. ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజ్ తరుణ్ అప్పుడు? ఆఖరికి ఏం చేసి ఇంకో దగ్గర రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నాడు. అంటే హైదరాబాద్ లోనేనా? రెంటెడ్ హౌస్ హైదరాబాద్ లోనే రెంటెడ్ హౌస్ తీసుకుని రెంటెడ్ హౌస్ లో ఉండేవాడు. ఓకే, సింగిల్ గా ఉండేవాడా? సింగిల్ గా ఉండేవాడు. ఓకే. అది ఉమ్. కానీ లావణ్య కొన్ని అసహ్యంగా ఫోటోలు ఉండేవాడు. తీసుకొచ్చింది. ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవడం వల్ల లావణ్య వదిలేశాడు రాజ్ తరుణ్. గతంలో నాతో పాటు ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల పడిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్, బట్ మీకు అందరికి తెలిసిందే. ఆ హీరోయిన్ ఒక కానీ హీరోయిన్ ఏంటంటే- పేరు చెప్పింది. సార్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏదైనా ఉండి ఎఫ్ఐఆర్ ఉంటే ఏమో అంటే ఉండొచ్చు ఏమో నాకు తెలియదు. కానీ ఉమ్. తనతో పనిచేసిన ప్రతి మళ్ళీ హీరోయిన్ చెప్పండి, తోటి రిలేషన్షిప్ తనకి లింక్ ఉందా ఉందని చెప్తారు. లేదా మీకు తెలుసా? నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చేమో అంటారు అయితే మీరు. ఏమో అంటే ఇప్పుడు ఇవన్నీ హడావుడిలో వింటుంటే ఉమ్, ఏమో మన దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మనకి తెలియని విషయం కదా ఉమ్. అనిపించేస్తాం. అడగలేరా మీ అబ్బాయి కానీ రాజ్ తరుణ్? అది అడగలేరా మీరు? ఇదేంటి ఈ ఆరోపణలు ఏంటి, మళ్ళీ ఇంకో అమ్మాయి ఏంటి, అసలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ విల్లాలో నువ్వు ఉండకుండా నువ్వు రెంట్ ఉండడం ఏంటని ఎప్పుడు అడగలేదా రాజ్ తరుణ్ని మీరు? విల్లాలో ఇవన్నీ మాకు తెలిసినాయి కదా. తను విల్లాలో ఎందుకు వచ్చాడు, ఉమ్, తను డ్రగ్స్ పట్టుబడిన తర్వాత అందులోంచి బయటకు వచ్చాడు, తను పంపించలేక భయపడి తనే బయటకు వచ్చాడు. ఇవన్నీ మాకు తెలిసినవే. ఉమ్, ఇది రకరకాల అమ్మాయిలతో పరిచయాలంటే తను పనిచేసిన ప్రతి హీరోయిన్ తోటి తన ఎఫ్ఐఆర్ ఉందనే చెప్తారు. ఉమ్. అంటే కొన్ని ఆడియోలు కూడా బయట ఫోటోలు రిలీజ్ చేసింది అన్నీ తను. ఉంటాయి. కొన్ని ఆడియోలు కూడా బయట రిలీజ్ చేసింది లావణ్య. సార్ ఇవన్నీ హలో చెప్పండి వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు వాటన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇవ్వమంటారా నన్ను? అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు. మీ అబ్బాయి కూడా నేను ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, కాదనిలేం. అటువంటి ఒక వ్యక్తి పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నాయనంటే డెఫినెట్గా తప్పొప్పులు ఎవరివి? ఒక అమ్మాయి ఇంతలా ఆరోపణ చేస్తోంది, ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని మీరే అంటున్నారు. అటువంటి ఒక వ్యక్తి ఇలా ఉందన్నప్పుడు డెఫినెట్గా కొన్ని నిజాలు చెప్పడంలో తప్పేం కాదనిపిస్తోంది నాకు. నిజాలు ఇందులో ఏమీ అబద్ధాలు లేవు సార్. ఉమ్, వాస్తవాలే నేను మాట్లాడుతున్నది ప్రతిదీ. ఉమ్, సార్ ఇప్పుడు ఒకటే అంటున్నాను, ఉమ్, తను డ్రగ్స్ లో పట్టుబడి 46 days జైల్లోకి వెళ్ళిపోయి ఉన్న తర్వాత ఉమ్, ఈ మధ్యలో ఆ డ్రగ్స్ తాలకి ఇంపాక్ట్ తనకు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఉమ్, రాజకీయ కాంటాక్ట్ ఉంది అనే పేరు వస్తుందేమో అన్న భయంతో ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఓకే. కానీ ఇంట్లోంచి బయటకు రావడానికి కారణం డ్రగ్స్ విషయంలో నా కెరీర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని భయంతో. ఉమ్, కానీ తనేం చేస్తుందంటే ఈ అమ్మాయితో పరిచయం ఉన్న వాళ్ళు బయటకు వచ్చాడని చెప్తాను. ఓకే. తను బయటకు రావడానికి కారణం ఈ అమ్మాయితో పరిచయం కాదు, అమ్మాయి కోసం బయటకు వచ్చేలేదు, ఉమ్, డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ నాకెక్కడ వస్తుందో, నాకెక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, నా కెరీర్ దెబ్బతినేస్తుందేమో అని భయంతో వాడు బయటకు వచ్చాడు. ఉమ్, అది తనేమంటుందంటే ఈ అమ్మాయి కోసం బయటకు వచ్చాడు, నన్ను వదిలేసి అంటుంది. ఉమ్, అది చిన్న తన ఇంటెలిజెన్స్ అది సార్. రైట్. సో ఈ అమ్మాయి కోసం ఇప్పుడు పోనీ లావణ్య రాజ్ తరుణ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తోంది? ఎందుకంటే పూర్తి సినారియో అసలు నాకు తెలిసి బాధించబడుతున్నవారంటే మీ గురించి చాలా కన్సర్న్ ఉంది చూసే సొసైటీలో కూడా. ఎందుకంటే యు ఆర్ వెరీ ఓల్డ్, అట్ ది సేమ్ టైం కొంత అన్ఈజీగా ఉన్నారు, అన్హెల్తీగా ఉన్నారు. మిమ్మల్ని బయట బాధించిన రోజు నిజంగా చాలా మంది కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా అక్కడికి వచ్చి ఏం చేయలేకపోయినా కూడా వాళ్ళని బాధిస్తున్నారు. రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, రాజ్ తరుణ్ హ్యాపీగానే ఉన్నాడు. లావణ్య కూడా ఇప్పుడు తను కాదు అని చెప్తున్నటువంటి ఒక విల్లాలో తను ఉంటుంది, అంతవరకు బాగానే. కానీ బాధించబడుతున్నారు మీరు కాబట్టి. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది రాజ్ తరుణ్ నుంచి? అసలు రాజ్ తరుణ్ లావణ్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? లావణ్య ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నది దయచేసి మీరు తప్పుగా నచ్చకపోతే తన్ను అడిగే తెలుసుకోవచ్చు సార్.
అలాగే రాజ్ తరుణ్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, రాజ్ తరుణ్ తన లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తను ప్రశాంతంగా జీవితం బతకాలి, తన సినిమాలు తను చేసుకోవాలి అన్నదే రాజ్ తరుణ్ ఉద్దేశం. రైట్. ఇప్పుడు మీరు సెక్యూర్ గా ఉన్నారా? బతకనివ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు సెక్యూర్ గా ఉన్నారా? అదే విల్లాలో ఉన్నారు కాబట్టి అదే విల్లా నుంచి మీరు మళ్ళీ లైవ్ ఇస్తున్నారు. కింద లావణ్య ఉంది, పైన ఫ్లోర్ నుంచి మీరున్నారు. తలుపులు వేసుకున్నాం, ఇద్దరు కేర్ టేకర్స్ ఉన్నారు. ఓకే, తలుపులు వేసుకుని లోపలే ఉంటున్నాం. ఓకే. రాజ్ తరుణ్ ఫోన్ చేశాడా ఈ గొడవ ఇష్యూ తర్వాత మళ్ళీ? లేదు సార్, రాస్తాను కాంటాక్ట్ రాలేదు. అంటే మీకు నిజంగా నాకైతే అనిపిస్తుంది, డెఫినెట్గా నా తల్లిదండ్రులు కనుక ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే డెఫినెట్గా నా అటెండెన్స్ అక్కడ ఉంటుంది. కెరీర్ సంగతి తర్వాత, కానీ నాకు కెరీర్ ఇచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం నేను స్టాండ్ తీసుకోవాల్సింది కదా. 3 రోజులు 4 రోజులు కావస్తుంది ఈ రోజు. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి కూడా వాడి లైఫ్ కానీ, వాడి కెరీర్ కానీ, వాడి తాలూకు యాక్టివిటీస్ కానీ డిస్టర్బ్ అవ్వకూడదు. నేను పడి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫేస్ చేస్తాను, మ్యాక్సిమం ఫేస్ చేస్తాను. నా లిమిట్ దాటిపోయింది అంటే అప్పుడు నేను చెప్తాను, ఎవరైనా నాకు హెల్ప్ చేయదు. అంతవరకు నా ఫైట్ నేను చేస్తాను, నేను నిలబడతాను మ్యాక్సిమం. అంతవరకు ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు చేస్తాం అవుతుంది, అనవసరంగా వాడిని డిస్టర్బ్ చేసి ఆ షూటింగ్ అది డిస్టర్బ్ చేసుకుని రావడం ఇవన్నీ ఎందుకు? తప్పదు అనుకుంటే డెఫినెట్ గా వస్తుంది. ఓకే, అవసరం రమ్మని అంటే డెఫినెట్ గా వస్తుంది. ఓకే. కాకపోతే ఈ సిచ్యువేషన్ లో వచ్చి ఆ మొత్తం మీడియా అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది వాడి మీదకి. ఇష్యూ ఉన్నది ఇది కాకుండా పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ విల్లా మీరుండి రాజ్ తరుణ్ ఆయన కష్టార్జితంతో కొనుగోలు చేసిన విల్లా కాబట్టి అక్రమంగా లావణ్య ఉంటుంది, ట్రెస్ పాసింగ్ కిందకి వస్తుంది. సో లీగల్గా కూడా ఫైట్ చేయొచ్చు. తను అడుగుతుంది, అదే పోలీస్ స్టేషన్లోకి వెళ్దాం, పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం అంటోంది. సో లీగల్ ఫైట్ ఎలా ఉండబోతోంది? ఓకే, ఓకే. సో ఫైనల్ ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరైతే సేఫ్గానే ఉన్నారు, నథింగ్ టు వరీ. ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నాం. రైట్. ఫైనల్ గా ఈ ఇష్యూ మొత్తం గురించి ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? ఇంత దారుణంగా రాజ్ తరుణ్ లైఫ్ డిస్టర్బ్ చేసి మా లైఫ్ డిస్టర్బ్ అయ్యి కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా మేము కూలిపోయి ఉన్నాం, కృషించిపోయాం. మానసికంగా బాధపడుతూ ఏం చెయ్యలేక, చూస్తూ ఏ డెసిషన్ తీసుకోలేక కృషించిపోయాం. ఇప్పటికైనా మాకేంటంటే రాజ్ తరుణ్ వాడి బతకగలిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే మేము కోరుకుంటున్నాం. వాడు ప్రశాంతంగా వాడి సినిమాలు, వాడి బతికించాలి. ఇంటి విషయంలోనా వాడి ఆస్తి ఇది వాడికే చెందుతుంది, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇప్పుడు మొదట్లో సినిమాలు చేసి ఇల్లు కొనుక్కున్నాడు కాబట్టి రేపు ఉదయం ఎవరైనా ఎందుకు కొనుక్కుంటారు, రేపు ఉదయం ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా సరే మనకి ఆస్తి నిలబడుతుంది అనే ఉద్దేశంతో కొనుక్కుంటారు. ఇతను ఇప్పుడు ప్రస్తుతం ఆ ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఒడిదుడుకులు ఫేస్ చేస్తున్న పరిస్థితిలో తన వెళ్ళ తనకి ఉపయోగపడాలి కదా, మనకి సపోర్టింగ్ గా ఉండాలి కదా. అదే మా ఉద్దేశం. ఆ వెళ్ళ తనకి సపోర్టింగ్ ఉండాలి, తనకి అన్ని రకాలుగా సపోర్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ బసవరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మొత్తం మీద ఇది రాజ్ తరుణ్ తండ్రి బసవరాజ్ గారు మాట్లాడిన మాటలు. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఇక్కడ డెఫినెట్గా నేను వాటి గురించి క్వశ్చన్ చేయాల్సిందే, వాటి గురించి మాట్లాడాల్సిందే. గట్స్ అంటూ ఉన్నారు, లావణ్యం క్వశ్చన్ చేస్తారంటున్నారు. లావణ్యం కాదు, ప్రతిసారి కూడా ఏది కూడా వన్ సైడ్గా ఉండదు, ప్రతి దాంట్లో ఒక వర్షన్ ఉంటుంది. వాళ్ళ వర్షన్ ఇన్నామే తప్ప ఎవరు కూడా సపోర్ట్ లేదు. ఇక్కడ చాలామంది కూడా తనని క్వశ్చన్ చేస్తారా, తను ఈ రకంగా అడుగుతారా, ఆ రకంగా అడుగుతారా. డెఫినెట్గా క్వశ్చన్ చేశాము, చేస్తూనే ఉన్నాం కూడా. ఇక్కడ ఎవరికి వన్ సైడ్గా వత్తాసు పలికే అవకాశం అంతకంటే లేదు. రాజ్ తరుణ్ విషయంలో ఏం జరిగింది రాజ్ తరుణ్ నుంచి విన్నాము, రాజ్ తరుణ్ వర్షం తీసుకున్న వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఫర్ ఫస్ట్ టైం తెలుగు మీడియాలో రాజ్ తరుణ్ తండ్రి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. సో డెఫినెట్గా లావణ్య కూడా అందుబాటులోకి వస్తే లావణ్య కూడా అడుగుతాం, ట్రెస్ పాసింగ్ ఇందుకే వస్తుంది, అది మీ ప్రాపర్టీ కాదు కదా అని చెప్పి ఇప్పుడు తన తండ్రి వర్షం చెప్తే విన్నాము. ఇంకా వాళ్ళ తండ్రి యాక్సెప్ట్ చేస్తున్నాడు, రాజ్ తరుణ్ కూడా తప్పు చేశాడు
అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎందుకు అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండడం, అమ్మాయితో ఈ రకంగా జరిగినప్పుడు బయట చెప్పకపోవడం, కెరీర్ గురించి ఆలోచించడం కూడా తప్పు కిందకి వస్తాం తండ్రి కూడా ఆలోచిస్తున్నాడు. సో చాలామంది సోషల్ మీడియాలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేదే అది మీకే వదిలేస్తున్నాను. సో నిజంగా మీకే కానీ కన్సర్న్ ఉందనుకుంటే ఇది కేవలం అక్కడ కామెంట్స్తోనే కాకుండా మీకు నిజానిజాలు ఏమనిపించాయి, అసలు రాజ్ తరుణ్ ఉందా, లావణ్య తప్పు ఎవరు జరిగింది, ఇంతకీ లావణ్య రాజ్ తరుణ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, రాజ్ తరుణ్ లావణ్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ విషయం వాళ్ళు ఎక్కడ చెప్పడం లేదు కాబట్టి మీరు సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ పెడుతున్నారు. ఒకసారి మీరు కామెంట్ చేయండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పోనీ అనేది. సో ఇది రాజ్ తరుణ్ తండ్రి బసవరాజ్ చెప్తున్న మాటలు. సో చూద్దాం లావణ్య కోసం కూడా ప్రయత్నం చేద్దాం, లావణ్య తను ఏం చెప్పాలనుకుంటున్నా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రాజ్ తరుణ్ అనే విషయం ఎక్కడ అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి తన ఫాదర్ చెప్పిన మాటల్లో ప్రస్తుతం ఆయన షూటింగ్లో ఉన్నాడు. ఆ షూటింగ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ప్రస్తుతం ఆయన షూటింగ్లో ఉన్న మాట మాత్రమే ప్రస్తుతం అని చెప్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.